మీ కొడుకు వాడే బండి కూడా మా వాడికి ఇచ్చారంట కదా. ఎప్పుడు మీ గురించి చెప్తాడు మావాడు. ఏమ్మా, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? లేదమ్మా. మరెందుకు ఏదో ఇబ్బంది పడుతున్నారు? లేదమ్మా, లేదు. ఇదిగో, ఈ విషయం చందుకు చెప్పొద్దు. నిజానికి నా కొడుకే లేడు. పెళ్ళైన 6 నెలలకే నా భర్త పోయాడు. అప్పటినుంచి ఇంటి ముందు బండి, గుమ్మంలో మగవాళ్ల జత చెప్పులు ఉంటే ధైర్యంగా ఉంటుందని, నేను కూడా ధైర్యంగా ఉండొచ్చని ఆ బండి కొనిపెట్టాను. చందుగాడొచ్చాక నాకు ఆ భయమే పోయింది. అందుకే ఆ బండి వాడికి ఇచ్చేశానమ్మా. ఇదిగో, వాడొచ్చిన కొత్తలో ఏదో బాధలో ఉండేవాడమ్మా. మళ్ళీ మా బాధలన్నీ చెప్తే వాడింకా బాధపడతాడని నా కొడుకు బండి అని అబద్ధం చెప్పాను. అమ్మా, ఏం ముసలి ఏంది? మా అమ్మకేం చెప్తున్నావు? మాకు 90 ఉంటాయి, మధ్యలో నీకెందుకు? అవు ఉంటాయి, మస్తు కలుపుతావు అందరికి పులిహార. నువ్వు కలపావు, తప్పకా.